దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానము 34వ అధ్యాయము కీర్తనలు 34 10వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాటకి ఆయన నామానికే మహిమ కలుగును గాక. సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అసలు దేవుని ఉద్దేశం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుండంటే, అసలు సింహం పిల్లలు లేమి కొనే ఉండయి. ఎందుకంటే సింహము అంటే మనం మామూలుగా చెప్పుకుంటాం అడవికి రాజు పిల్లలు ఎప్పుడన్నా ఆకలి కొని ఉంటారా? ఒక బక్క చిక్కిన వాని పిల్లలు ఆకలి కొని ఉంటారు, ఒక బీదవాని పిల్లలు ఆకలి కొని ఉంటాయి. కానీ సింహము అంటే ఆ యొక్క అడవికి రాజు అని అందరు చెప్పుకుంటారు. కాబట్టి సింహము ఏ జంతువునన్నా చీల్చగలదు, ఏ జంతువునన్నా వేటాడగలది, ఏ జంతువునన్నా కానీ అది వేటాడి తన పిల్లల కడుపుని నింపగలుగుతుంది. అంటే ఆ యొక్క సింహం పిల్లలు లేమిగొని ఉండుట అసాధ్యము. కానీ ఒకవేళ ఆ సింహం పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండది. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలే దేవుడు వాక్య రూపంలో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, నేను ఆయన సన్నిధిలో నేను ఇట్లా కూర్చోగానే ఆయన నాకు మాటలు ఇచ్చేస్తూనే ఉంటాడు, నా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాటలు మళ్ళీ నేను వాక్యంలో ఈరోజు దేవుడు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడబోతుండని చూసినప్పుడు ఆ మాటలు ఆ వాక్యము ఖచ్చితంగా 100% మ్యాచ్ అవుతుంది. దేవుడు నాకు ఇచ్చిన కృపకై ఆయన నామానికే మహిమ కలుగుండే. ఈరోజు అంటుండు దేవుడు, నీకే మేలు కొదవై ఉండది, నీకే మేలు కొదవై ఉండది. మరి ఈరోజు మేము కొదువలతో ఉన్నాం కదా, మరి ఈరోజు మేము కొరతలతో ఉన్నాం కదా, మరి మేము ఈరోజు చాలని స్థితులలో మేము ఉన్నాం కదా, మరి ఈరోజు మేము దరిద్రతలో మేము ఉన్నాము, ఈరోజు మేము చాలా ఘోరమైన శోధన గుండా మేము వెళ్తున్నాము, ఈరోజు మా భవిష్యత్తు ఏమై ఉంటుందో అనేసి ఒక దిగులు చేత, ఒక ఆందోళన చేత, ఒక భయం చేత మేమున్నాము. మా చేతుల కష్టార్జితం అన్యుల పాలైపోయిందని ఏమంటారంటే మనోదుఃఖంతో మేమున్నాము. మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, మా భవిష్యత్తు ఏమవుతుందో, మా పిల్లలు ఫలిస్తారా లేదా, మా జీవితంలో ఫలింపు ఉందా లేదా అని ప్రశ్న వేస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న ప్రతి మాటకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండది. పిల్లలారా, ఎవరితో మాట్లాడుతుండు దేవుడు?